హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్ కేక్. కేక్ అనేది ప్రతి అకేషన్స్లో మనకి ఒక పార్ట్ అయిపోయింది. ఎక్కువగా పిల్లలు కేక్స్ అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం బయట నుంచి తీసుకొని వస్తాం. అలా బయట నుంచి కాకుండా ఇలా డ్రై ఫ్రూట్స్ తోటి ఇంట్లోనే చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది మరియు హైజీనిక్గా చేసుకోవచ్చు. ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా చాలా మంచిది. ఇంత టేస్టీ అండ్ హైజీనిక్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను వచ్చేసి ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని, లేదంటే మీకు కేక్ బౌల్ అయితే ఏదైతే ఉంటుందో కేక్ మౌల్డ్, అది సరిపోయేంత గిన్నె తీసుకోండి. అందులో ఇక్కడ నేను ఇసుకని యాడ్ చేస్తున్నా. ఈవెన్గా ఒక లేయర్ ఇసుకని యాడ్ చేస్తున్నా. మీ దగ్గర ఇసుక లేదు అంటే మీరు సాల్ట్ ఉప్పుని యాడ్ చేయొచ్చు. సాల్ట్ని యాడ్ చేసి ఇట్లా ఒక స్టాండ్ని మధ్యలో పెట్టుకొని ఇప్పుడు మనం కేక్ మిక్స్ అనేది ప్రిపేర్ చేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మనం ఒక కప్పు మైదా పిండిని తీసుకుంటున్నా. ఇక్కడ నేను మైదా పిండితో తీస్తున్నా. మీరు మైదా పిండి వద్దు అంటే దీని ప్లేస్లో గోధుమ పిండి యాడ్ చేయండి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్, ఒక 1 కప్పు మైదాకి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ కొంచెం వంట సోడా ఉంటుంది కదా, ఆ వంట సోడా యాడ్ చేసేసుకొని ఇట్లా ఒకసారి జల్లించుకుందాం. జల్లించుకుంటే ఏమైనా ఉండలు అలా ఉంటే, పురుగులు అట్లా పట్టినా కానీ పిండికి మనకి ఈజీగా పోతాయి. అందుకని నేను ఒక్కసారి జల్లించుకుంటున్నా. పిండి జల్లించుకున్న తర్వాత ఇందులోకి మనం మిక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి నేను 2 ఎగ్స్ని తీసుకుంటున్నా. ఇలా బ్రేక్ చేసి ఫస్ట్ ఈ 2 ఎగ్స్ ఏదైతే ఉంటుందో దీన్ని బాగా బీట్ చేయాలి. మనం మిక్సీ జార్లో, మనకి మీ దగ్గర బీటర్ ఉంటే ఓకే, లేదు అంటే ఇట్లా మిక్సీ జార్లో వేసుకోండి. అండ్ మనకి ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ని 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నా. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే మనకి యాలకుల పొడైనా యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇట్లా బాగా బీట్ చేసిన తర్వాత మనం ఇందులోకి ఫుల్గా ఎంతైతే మైదాని తీసుకున్నామో అంతే మనం షుగర్ పౌడర్ని తీసుకోవాలి. లేదు అంటే 3/4 కప్ షుగర్ని తీసుకొని మనం గ్రైండ్ చేసుకుంటే అది ఫుల్ కప్పు షుగర్ పౌడర్ అవుతుంది. ఇక్కడ నేను 3/4 తీసుకున్నాను కాబట్టి కేక్ టేస్ట్ అనేది కొంచెం లైట్ స్వీట్గా ఉంది. మీరు బాగా స్వీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే అందులో మీరు ఎక్కువ షుగర్ని యాడ్ చేసుకోండి. ఓకే. అండ్ 3/4 కప్ మనం ఆయిల్. ఇక్కడ ఆయిల్ వచ్చేసి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇక్కడ. అంటే మనం ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే యాడ్ చేయాలి. నార్మల్ ఆయిల్ యాడ్ చేసాము అంటే మనకి స్మెల్ వచ్చి కేక్ టేస్ట్ ఫ్లేవరే మారిపోతుంది. ఇలా బాగా బ్లీడ్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో, ఇక్కడ నాకు వచ్చేసి మనం ఇక్కడ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది. మనం ఏదైతే ముందుగా జల్లించి పెట్టుకున్నామో మైదా పిండి, ఆ మైదా పిండిలో ఈ మిక్స్ అంతా యాడ్ చేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా మొత్తం మనకి కేక్ కన్సిస్టెన్సీ అనేది చూపించాను కదా, ఆ క్వాంటిటీలో ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఆ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత మనం డ్రై ఫ్రూట్ కేక్ కదా, మనం మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చు. ఆ డ్రై ఫ్రూట్స్ అన్నింటిలోకి ఇక్కడ లైట్గా మైదా వేసాము అంటే మనకి కేక్లో యాడ్ చేస్తున్నప్పుడు అడుక్కి వెళ్ళకుండా పైనే ఉంటాయి, అంటే మధ్యలోకి ఉండిపోతాయి మనకి డ్రై ఫ్రూట్స్ అనేది. అందుకని ఇక్కడ కొంచెం మైదా వేస్తున్నా. నెక్స్ట్ కేక్ బౌల్ తీసుకొని అందులో లైట్గా ఆయిల్ అప్లై చేసి ఇక్కడ బటర్ పేపర్ని యాడ్ చేస్తున్నా. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే ఓకే, లేదు అంటే బటర్ పేపర్ లేకుండా డైరెక్ట్గా యాడ్ చేసినా కానీ మీకు ఏమీ కాదు, బాగానే వస్తుంది కేక్ అనేది అంటుకోకుండా, ఆయిల్ పూసాం కాబట్టి. చుట్టూతో పై వరకు ఆయిల్ పూయాలి. ఇట్లా కేక్ మిక్స్ యాడ్ చేసిన తర్వాత ఇట్లా ఒక 2 టైమ్స్ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ నేను డైరెక్ట్గా యాడ్ చేయడం వల్ల మైదా పిండి కూడా పడిపోయింది, అది తీసేసి పైన యాడ్ చేయండి. అలా యాడ్ చేయడం వల్ల బాగోదు కదా, పైన లోపల యాడ్ చేసేటప్పుడు మాత్రం అలా చేసుకోండి. పైన యాడ్ చేసేటప్పుడు నార్మల్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయండి. చూడండి, ఇట్లా ఒకసారి ట్యాప్ చేసి మనం ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. మనం ఏదైతే శాండ్ని కలిపి ఒక బౌల్ ఉంది కదా, ఆ బౌల్ని శాండ్ని కలిపి పెట్టి ప్రీహీట్ అయిన తర్వాత మనం కేక్ బౌల్ అందులో పెట్టి పైన ఒక క్లోజ్డ్ మూత కానీ ఏమన్నా ఉంటే ఓకే, లేదు అంటే ఇట్లా డీసు టైప్ పెద్దది ఏమన్నా పెట్టి దానిపైన వెయిట్ పెట్టాలి. ఎందుకు అంటే ఆ వెయిట్ పెట్టడం వల్ల మనకి గాలి అనేది బయటికి ఏమీ రాకుండా బాగా కుక్ అవుతుంది. ఇది వచ్చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 1/2 అవర్ పెట్టండి. లో ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ అలా పెట్టండి. నియర్లీ 1 అవర్ వరకు టైం పడుతుంది ఈ కేక్ మొత్తం కుక్ అవడానికి. నేను ఒక 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది, లైట్గా అంటుకుంటుంది. ఇంకొక 5 మినిట్స్ కనుక కుక్ చేసాము అంటే మనకు సెట్ అయిపోతుంది.
ఇలా 5 మినిట్స్ కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇట్లా చాక్ కానీ లేదు అంటే ఒక టూత్ పిక్ కానీ ఇట్లా వీటితో దేనితైనా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగుందో కేక్ కుక్ అవ్వడం. మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. కాకపోతే అది కుక్ అవ్వడం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అంతే. మనం వన్స్ కేక్ మిక్స్ అంతా మిక్స్ చేసి పక్కన పెట్టేసాము అంటే ఇంకా దీంతో మనకి పని కూడా ఉండదు, అదే కుక్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి జస్ట్ సైడ్ అట్లా అనగానే మనకి కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది, సపరేట్ అయిపోయింది టిన్కి కేక్ అనేది. ఇట్లా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి రివర్స్ చేసాము అంటే జస్ట్ ఒక ట్యాప్ చేయకపోయినా మనకి పడిపోతుంది ఆబ్వియస్లీ. ఇట్లా కేక్ వచ్చేస్తే మనం బటర్ పేపర్ తీసేసుకొని మనకి నచ్చిన షేప్లో నచ్చిన పీసెస్గా కట్ చేసేసుకొని మీ పిల్లలకి ఇచ్చేసారు అంటే లొట్టలు వేసుకొని తినాల్సిందే. మళ్ళీ మళ్ళీ కేక్ చేయండి మమ్మీ అని అడగాల్సిందే. కావాలంటే మీరే చేసి పెట్టి మీ పిల్లల దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారు అంటే మీకు ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా రీచ్ అవుతుంది. ఇలా కేక్ రెసిపీస్ అయినా లేదంటే హోమ్ బేక్ ఐటమ్స్ అయినా ఏమైనా కొత్త కొత్త రెసిపీస్ ఇంకేమైనా కావాలి అంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. కామెంట్ రూపంలో తెలియజేస్తేనే కదా నాకు తెలుస్తుంది మీకు ఏం రెసిపీస్ కావాలో. నెక్స్ట్ టైం నేను ఆ వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్.